రెండు తెలుగు రాష్ట్రాల్లో లక్షలాది మంది నిరుపేదలకు ముందుగానే శ్రీరామనవమి బహుమతి వచ్చినట్లయింది. ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ గారు స్థాపించిన ఆర్డిటి సంస్థ 5.5 దశాబ్దాల కాలంగా అనంతపురం కేంద్రంగా అనంతపురము, కర్నూలు, మహబూబ్ నగరు, ప్రకాశం జిల్లాల్లో ప్రధానంగా పేద కుటుంబాలకు విద్య, వైద్యం, అట్లాగే గృహవసతి, ఆర్థికాభివృద్ధి రంగాల్లో విశిష్ట సేవలు అందిస్తూ వచ్చింది. ఎక్కడో బార్సిలోనాలో జన్మించిన విన్సెంట్ ఫెర్రర్ గారు 1969లో అనంతపురం కేంద్రంగా ఆర్డిటిని నెలకొల్పి తన సతీమణి అన్నే ఫెర్రర్ గారితో కలిసి ఈ సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. 5 దశాబ్దాలకు పైగా అవిచ్ఛిన్నంగా సేవా కార్యక్రమాలను నిర్వహించుకుంటూ వచ్చిన ఆర్డిటికి 2021లో ఎఫ్సిఆర్ఏ లైసెన్సు పునరుద్ధరణ సమస్యగా మారింది. 2021లో ఫైల్ నంబర్ 01012001 2021లో వీళ్ళు మాకు విదేశీ విరాళాలు సేకరించడానికి గతంలో ఉన్న అనుమతిని కొనసాగించమని అప్లికేషన్ పెట్టారు. దాని తర్వాత కేంద్ర ప్రభుత్వ సంస్థలు హోంమంత్రిత్వ శాఖ ఆధీనంలో 2022 ఏప్రిల్లో దీనిపైన ఆడిట్ నిర్వహించారు. 2022 ఏప్రిల్లో ఆడిట్ పూర్తి అయినా ఎఫ్సిఆర్ఏ రెన్యువల్ కాలేదు. 2024లో ఎన్నికల ప్రచార సందర్భంలో వచ్చిన అప్పటి ప్రతిపక్ష నాయకుడు, ఇప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి ఆర్డిటి స్టేడియంలో, అంటే రాప్తాడు సభ ముగించుకొని బుక్కరాయ సముద్రం సభకు వెళ్ళేటప్పుడు మధ్యలో ఆర్డిటి స్టేడియంలో ఆయన హాల్ట్ అయినప్పుడు స్వయంగా మ్యాంచు ఫెర్రర్ గారు కలిసి ఈ సమస్య ఉంది, మాకు 21 నుంచి రెన్యువల్ కాల ఎఫ్సిఆర్ఏ, మీరు భవిష్యత్తులో ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మా సమస్య పరిష్కారం అయ్యేటట్లుగా మాకు సహాయం చేయమని ఆయన కోరడం జరిగింది. అంతకుముందు యువగలం పాదయాత్ర సందర్భంలో నారా లోకేష్ బాబు గారు అనంతపురం శివార్లలో నగరంలోకి ప్రవేశించడానికి ముందే ఆర్డిటి ప్రాంగణంలో ఆర్డిటి సంస్థ ఉన్నత స్థాయి ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఆర్డిటి ఈ జిల్లాతో పాటు పరిసర ప్రాంతాలు, జిల్లాలు, తెలంగాణ రాష్ట్రంలో చేస్తున్న మంచి కార్యక్రమాల గురించి అడిగారు, తెలుసుకున్నారు. ఆ సందర్భంలో కూడా ఎఫ్సిఆర్ఏ రెన్యువల్లో వాళ్లకు ఎదురవుతున్న ఇబ్బందులను సిస్టర్ అన్నే ఫెర్రర్ గారు, అట్లాగే మ్యాంచు ఫెర్రర్ గారు, ఆ సంస్థ ప్రతినిధులందరూ కూడా నారా లోకేష్ బాబు గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. మేమంతా ప్రత్యక్ష సాక్షులు దీనికి. 2021 నుంచి సమస్య వచ్చింది, లోకేష్ బాబు గారి దృష్టికి తీసుకెళ్లారు, చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలోనే 24 ఎన్నికల తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది. కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ డబుల్ ఇంజన్ సర్కారులు కొలువు తీరిన తర్వాత ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినప్పుడు
అనేక కారణాల వల్ల దీన్ని పునరుద్ధరించలేకపోతున్నాము. ఇప్పుడు మాకున్న అందుబాటులో ఉన్న సమాచారం మేరకు విదేశీ విరాళాల సేకరణ అనుమతిని కొనసాగించే అవకాశం లేదని 2025లో తెలియజెప్తూ, మీరు కొత్తగా ఎఫ్సిఆర్ఏకు దరఖాస్తు చేసుకుంటే దాన్ని పరిశీలన చేస్తామని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ స్పష్టమైన ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం. మేమందరము జిల్లా ప్రజాప్రతినిధులుగా అందరము కలిసి ఆయన దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఫ్రెష్ అప్లికేషను సమర్పిస్తే మనము వాళ్ళతో మాట్లాడి దాన్ని అనుమతులు వచ్చేటట్లుగా చేద్దామని ఆయన హామీ ఇచ్చారు. తర్వాత ఈ 2025 మే 16వ తేదీ ఫైల్ నంబర్ 0081522025 పేరుతో హోం మంత్రిత్వ శాఖకి ఫ్రెష్గా దరఖాస్తు సమర్పించారు. దీని పూర్వ రంగాన్ని ఒకసారి పరిశీలన చేస్తే 21లోనే లేదా 22లో ఆడిట్ జరిగినప్పుడే అప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు కానీ ఎంపీలు కానీ ప్రత్యేక చొరవ తీసుకొని దీని అవసరాన్ని కేంద్ర ప్రభుత్వానికి తెలియజెప్పి ఉంటే, ఆర్డిటి అనేది ఒక సేవా సంస్థ కాదు, లక్షలాది పేద కుటుంబాలతో పెనవేసుకున్న ఒక ఆత్మీయ అనుబంధం. ఇది ఆర్డిటి అనేది ఒక సంస్థ కాదు, ఇది ఒక ఎమోషన్, ఒక భావోద్వేగానికి సంబంధించి. ఎందుకంటే ఆర్డిటి ద్వారా చదువుకున్న వాళ్ళు, ఆర్డిటి ద్వారా తమ భూములను బాగు చేసుకున్న వాళ్ళు, డ్రైల్యాండ్ హార్టికల్చర్ ద్వారా సాగు చేసుకున్న దళిత రైతులు, రైతు కుటుంబాలు, కుటుంబ సభ్యులు, ఇట్లా చదువుకున్న వాళ్ళు లక్షల మంది ఆర్డిటి ద్వారా ఇప్పటి వరకు దాదాపు 15,000 ఆపరేషన్లు జరిగాయి. 15,000 మందికి కాన్పులు చేశారు. 8,50,000 మంది ఆసుపత్రుల్లో సేవలు పొందారు ఇప్పటి వరకు. అంటే బత్తలపల్లి కానీ, కళ్యాణదుర్గం కానీ, రాయదుర్గంలో ఉండే ఆసుపత్రుల్లో 8,50,000 మంది వాళ్ళ ఆరోగ్య సేవలు పొందారు ఆర్డిటి ద్వారా. 60,000 మంది ఆసుపత్రిలో చికిత్సలు తీసుకున్నారు. ఈ ఆసుపత్రిలో ఇంత గొప్ప సహాయము ఈ జిల్లాకు చేస్తున్న ఈ సంస్థ సేవలు కొనసాగడం చాలా అవసరము. ఇది మా ఆత్మీయ నేస్తం ఆర్డిటి అనేది. దీన్ని మేము పోగొట్టుకోలేము. ఈ జిల్లాలో ఇది నిలబెట్టండి, నిలబడేలాగా చూడండి అని అడిగిన పాపాలు పోలేదు అప్పట్లో. ఈరోజు రాజకీయాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు ఏదో మేము చేయలేదని చెప్తా ఉంటే సిగ్గు అనిపించట్లేదా వాళ్ళకని నేను అడుగుతా ఉన్నాను. మీ వల్ల, మీ దరిద్రపు కొట్టు పరిపాలన వల్ల, మీ స్వార్థం వల్ల, మీ అసమర్థత వల్ల 21, 22లో ఆడిట్ అయినా దానికి రెన్యువల్ పునరుద్ధరణ జరగలేదంటే ఇది మీ అసమర్థత కాదా వైసీపీ నాయకులారా? మేము రాజకీయాల గురించి మాట్లాడదలుచుకోలేదు. ఇదొక శుభ సందర్భం, శుభ సమయం, ఒక పండగ రోజు. కానీ వీళ్ళంతా ఏదో మాట్లాడుతూ ఉంటే బాధ అనిపిస్తుంది. వాస్తవాలు ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత కూడా మా మీద ఉంది. ఎందుకంటే ఒక రోజులో జరిగిన పని కాదు ఇది. దఫాలుగా ముఖ్యమంత్రి గారి దగ్గరికి మేము అసెంబ్లీ జరిగినప్పుడు మేమందరం కలిసి, శాసనసభ్యులందరూ కలిసి లోకేష్ బాబు గారి దగ్గరికి అనేక సార్లు వెళ్ళి కలిసాం. ఆయన కూడా సానా సతీష్ గారిని, కృష్ణదేవరాయలు గారిని దీనికోసమే నియమించారు. మీకు ఇదే పనే, వారంలో ఒకసారైనా పోయి హోమ్ మినిస్ట్రీలో జాయింట్ సెక్రటరీని కలిసి ఈ పరిస్థితులన్నీ వివరించి ఫైల్ ఎక్కడుందో నాకు తెలియజెప్పమని ఆయన ఆదేశాలు ఇచ్చారు. ముఖ్యమంత్రి గారు అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళిన ప్రతిసారి ఈ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. మొన్న మేమందరం కలిస్తే చెప్తా ఉన్నాం, నేను, రాజు, తర్వాత సురేంద్ర, మేమందరం వెళ్ళి సీఎం గారిని కలిస్తే, మీరు నన్ను కలిసేకొస్తే ఆర్డిటి దాన్ని నేను అనుకున్నట్లే
నేను హోంమంత్రి గారి దగ్గరికి పోయి నన్ను చూస్తానే ఆర్డిటి సమస్యను ఒక వారం 10 రోజుల్లో పరిష్కారం చేస్తున్నామని నేను అడగనే ఆయన చెప్తున్నాడమ్మా, ఆయనకు అన్ని విషయాలు అవగాహన ఉంది ఆర్డిటి విషయంలో, తప్పకుండా చేస్తానని పట్టుదలగా చెప్తున్నాడు. సాంకేతికంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి, అవన్నీ పూర్తి చేసుకొని తప్పకుండా ఆర్డిటికి న్యాయం చేస్తామని హోంమంత్రి అమిత్ షా గారు చెప్తున్నారని ఆయన మా దృష్టిలో పెట్టారు. ఇట్లా ముఖ్యమంత్రి గారు, లోకేష్ బాబు గారు అనేక సార్లు హోంమంత్రిత్వ శాఖలో ఉండే ఉన్నతాధికారులకు చెప్పారు. స్వయంగా హోంమంత్రి గారికే అనేక సార్లు విజ్ఞప్తులు చేశారు. ఒక స్వచ్ఛంద సంస్థ కోసం ముఖ్యమంత్రి హోదాలో లేఖ రాసి ఇది జరగాలని చెప్పిన దాఖలాలు లేవు గతంలో. కానీ స్వయంగా చంద్రబాబు నాయుడు గారు హోంమంత్రి అమిత్ షా గారికి లేఖ రాశారు. ఒక ఆర్డిటి విషయంలోనే ఇది జరిగింది. ఇన్ని ప్రయత్నాల తర్వాత ఈరోజు మనం అనుకున్నది సాధించుకోగలిగిన ఇది గొప్ప పండుగ. అనంతపురం జిల్లాకు ఒక వరం లాంటి ఆర్డిటి సేవలను కొనసాగించుకునే అవకాశం మళ్ళీ మనం కల్పించుకున్నాం. ఇది డబుల్ ఇంజిన్ సర్కారు వల్లే సాధ్యమైంది. ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆశీస్సులు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారి సహకారం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ప్రయత్నాలు, అట్లాగే నారా లోకేష్ బాబు గారి అకుంఠిత పట్టుదల ఇవన్నీ కలిశాయి కాబట్టే ఈరోజు ఇది సాధ్యమైందనే విషయాన్ని మీ ద్వారా నేను ప్రజానీకానికి తెలియజెప్పదలుచుకున్నాం. ఎందుకంటే ఈ జిల్లా ప్రజాప్రతినిధులుగా ఈరోజు మాకు ఎంతో గర్వకారణమైన రోజు, ఎంతో ఆనందకరమైన దినం ఈరోజు. ఈ ఆనందాన్ని ప్రజలందరితోనూ పంచుకోవడానికి ఊరు వాడ పండగలు చేసుకుంటాం మేము. ఎందుకంటే అంత సంతృప్తిని కలిగించే అంశం ఇది. మ్యాథ్యూ ఫెర్రర్ గారు ఎన్నిసార్లు ఢిల్లీకి వెళ్ళారో, ఎంతమందిని కలిశారో, పట్టువదలను విక్రమార్కుల్లాగా ఆయన బృందము అందరికీ అడిగిన వాళ్ళందరికీ కావాల్సిన వివరాలన్నీ కూడా ఇచ్చారు, అన్నీ సమర్పించారు. కాబట్టి ఈరోజు ఇది సాధ్యమైంది. ఇంతమంది కృషి ఫలితంగా 2 ప్రభుత్వాల పెద్దలు ప్రత్యేక చొరవ తీసుకొని ఇది చేయాలా అనే గట్టి నిర్ణయం తీసుకొని చేసిన పని ఇది ఆషామాషిగా జరిగిన వ్యవహారం కాదు. కాబట్టి దీనికి సహకరించిన లేకపోతే ఉత్తర్వులు ఇచ్చిన హోంమంత్రి అమిత్ షా గారికి, అట్లాగే ప్రత్యేక చొరవ తీసుకొని దీన్ని సాధించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, దీంట్లో క్రియాశీల భూమిక పోషించిన నారా లోకేష్ బాబు గారికి మేము ప్రత్యేకంగా ఈ జిల్లా ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. మాటల ద్వారానే కాదు, మేము ఊరు వాడ మా నాయకులు చేసిన ప్రయత్నాలు, అట్లాగే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆశీస్సులు, వీటన్నిటినీ ప్రచారం చేసుకుంటాం. తప్పకుండా ప్రజల్లో తెలియజెప్పుకుంటాం. దీని సేవలు, ఆర్డిటి సేవలు మరింత విస్తృతం కావాలి. ఎందుకంటే 2 ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 2 చాలా సానుకూలంగా వ్యవహరించి తీసుకున్న నిర్ణయం మనందరికీ ఇచ్చిన వరం. కాబట్టి ప్రభుత్వాల సపోర్టు కూడా ఉంటుంది. నారా లోకేష్ బాబు గారు ఇప్పటికే ప్రకటించారు. ఈ ఆర్డిటి చేసే ప్రతి పనిలోనూ, వేసే ప్రతి అడుగులోనూ రాష్ట్ర కూటమి ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందజేస్తామని లోకేష్ బాబు గారు ఈరోజే ప్రకటించారు. కాబట్టి ఇవన్నీ ఒక ఎత్తైతే ఆర్డిటి తన ప్రయత్నాలని, తన సేవలని మరింత ముమ్మరం చేయడం మరో ఎత్తు. కాబట్టి ఆర్డిటి సేవలను పొందే ప్రజానీకానికి మార్గం సుగమం చేశాం. వాళ్ళందరూ కూడా, ఎందుకంటే దాదాపు 1500 మంది దివ్యాంగ పిల్లలు లబ్ధి పొందుతూ ఉన్నారు ఆర్డిటి ద్వారా. 5200 మంది ఆడపిల్లలు ఉన్నత చదువుల కోసం ఆర్డిటి సహాయం పొందుతూ ఉన్నారు. ఇట్లా అన్ని రంగాల్లోనూ అడుగడుగున ఆర్డిటి ద్వారా లబ్ధి పొందుతున్న వేలాది మందికి ఇది ఒక శుభవార్త, వాళ్ళ భవిష్యత్తుకు ఒక భరోసా. కాబట్టి ఈ విషయంలో మేము ఎప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు రుణపడి ఉంటామని, ఈ విషయంలో మేమందరము భాగస్వాములైనందుకు చాలా ఆనందపడుతున్నామని, ఒకంత గర్వపడుతున్నామని మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నాను.